గుమ్మడికాయ బీన్స్ మసాలా. మరి ఈ రెండింటితో ఎలా ఉండబోతుందా కూర చూద్దాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడికాయ బీన్స్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కిడ్నీ బీన్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. గుమ్మడికాయ బీన్స్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇదిగోండి ఇక్కడ రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా ఏం చేసాము, మీరు ఇక్కడ చూస్తే గనక కిడ్నీ బీన్స్ ని ముందుగానే ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. అంటే ఎలా ఉడకాలి అంటే మామూలుగా ఇలా మనం బ్రేక్ చేసినప్పుడు ఈజీగా బ్రేకబుల్ ఆ విధంగా మనం ఉడికించుకున్నాం. ఆ తర్వాత గుమ్మడికాయ, దీన్నేం ఉడికించుకోలేదండి, ఇది చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది కాబట్టి మనకు దీని గురించి అసలు మనకు టెన్షనే లేదు. ఇంకా మిగతావన్నీ కూడా నేను వంట చేస్తూ చెప్తాను మీకు. చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ బీన్స్ ఉడికించుకోవడం. అయితే గుమ్మడికాయ బీన్స్ అంటే కిడ్నీ బీన్స్ ఉపయోగిస్తున్నాను నేను. ముందుగా గుమ్మడికాయలో ఏమేమి ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఇందులో విటమిన్ B1, B3, B6, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫోలేట్, తర్వాత ఫైబర్, ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి తెలుసా. అంటే మనకు ఫైబరు, ఫోలేట్ ఇవన్నీ ఉన్నాయి అంటే మనకి ఎటువంటి ఏజ్ గ్రూప్ వారైనా, ప్రెగ్నెంట్ అయినా ఎవరైనా కూడా హాయిగా తినొచ్చు. అలాగే ఇందులో గుమ్మడికాయలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ పరంగా చూసుకున్నా కూడా, గుండె ఆరోగ్యం పరంగా చూసుకున్నా కూడా, అలాగే స్కిన్ కి కూడా చాలా చాలా మేలు చేస్తుంది అనమాట. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అంటే గుమ్మడికాయతో మనకు ఓవరాల్ గా చూసుకుంటే అండి బోల్డ్ అనే రకాల ఉపయోగాలు ఉన్నాయి తెలుసా. అందుకే పిల్లలకి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కాస్త తీయగా ఉంటుంది. అండ్ దాంతో మనం పులుసు ఏది తయారు చేసుకున్నా కూడా కాస్త పుల్లగా తీయగా బాగుంటుంది కాబట్టి 100% పిల్లలు ఇష్టపడతారు. సో మనకు దాని గురించి టెన్షన్ లేదు. సో దాంతో మనం స్వీట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ ని కూడా డెఫినెట్ గా కంట్రోల్ చేస్తుంది కాబట్టి సో మనం గుమ్మడికాయ, బెల్లము ఈ రెండింటి కాంబినేషన్ తో బోల్డ్ అనే స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రోజు కిడ్నీ బీన్స్ ను ఉపయోగించి ఈ గుమ్మడికాయ కాంబినేషన్ తో మనం ఈ రోజు ఈ మసాలా కూర తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకు వేడైన తర్వాత ఇక కావాల్సినవన్నీ కూడా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడైన తర్వాత మనము ఈ మసాలా కూరలో దినుసులు వేసుకుంటున్నాం. దినుసులు అంటే పోపు దినుసులు కాదండి, చెక్క మాత్రమే వేస్తాం, దాల్చిన చెక్క. కావాలంటే మీరు కాస్త ఇలాచీ, లవంగాలు కూడా వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను మాత్రం ఓన్లీ దాల్చిన చెక్కతోనే మొదలు పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. కారానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, ఆ తర్వాత కాస్త సోంపు, అలాగే టొమాటో ముక్కలు. టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, కావాల్సిన పొళ్ళు కూడా వేసుకుందాము. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి చూసుకొని మనం కారం వేసుకోవాలి. కాస్త కారము, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త మసాలా పొడి. అందుకే దాల్చిన చెక్క మనం అదొకటే వేసాం, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ మసాలా పొడి వేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మీరు మసాలా పొడి వేయకపోతే గనక మీరు పోపులో వేసుకునేటప్పుడే దాల్చిన చెక్క, కాస్త ఇలాచీ, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కటి మసాలా పేస్ట్ రెడీ అయింది. ఇది ఒక్కసారి వేగింది కాబట్టి మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి టొమాటో పేస్ట్ అన్నమాట. మామూలుగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని టొమాటో తీసేసుకొని అది చక్కగా మనం నున్నగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. టమాటా ముక్కలు వేసినప్పటికీ ఇది కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుందాం. చక్కగా నీళ్లు పోసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి కాస్త ఉప్పు,
ఆ తర్వాత ఇక మనము రెడీగా పెట్టుకున్నటువంటి ఈ గుమ్మడికాయ ముక్కలు అలాగే కిడ్నీ బీన్స్ ఈ రెండు కూడా మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుందాం. అలాగే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ కిడ్నీ బీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 10 నిమిషాలు పడుతుంది 100%. ఎందుకంటే మన గుమ్మడికాయ ముక్కలు అవి బాగా ఉడకాలి. కిడ్నీ బీన్స్ ఉడికినప్పటికీ కూడా మనం వేసినటువంటి గ్రేవీ ఏదైతే ఉందో అది బాగా ఉడకాలి, చక్కగా నూనె తేలాలి పైకి. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్గా. చివరిగా పాలు అండి, కాస్త పాలు అంటే కొంచెం మనకు కమ్మగా ఉంటుంది, చివరిగానే వేసుకోవాలంటే మనది కాచి చల్లార్చినటువంటి పాలు అనమాట. అది కూడా కొంచెం కావాల్సినంత వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. పాలు అనేవి ఎప్పుడు కూడా చివరిలోనే వేసుకోవాలి, ఎందుకంటే ఉడికే ప్రాసెస్ కూడా దానికి ఏం అవసరం లేదు కాబట్టి. ఇక్కడ మన ప్లేట్ కూడా రెడీగా ఉంది, మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఇది కొంచెం మనకి ఇలా గ్రేవీ టైప్లోనే చేసుకోవాలండి. అంటే ఇలా ఉన్నప్పుడు మనకు చాలా ఈజీ కదా, దేంతో తినడానికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సెట్ అవుతుంది. సో ప్రత్యేకంగా 2 రకాల వంటలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా వేడివేడిగా గుమ్మడికాయ బీన్స్ మసాలా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ బీన్స్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కిడ్నీ బీన్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. గుమ్మడికాయ బీన్స్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో దాల్చిన చెక్క, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, సోం, టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కాస్త వేగిన తర్వాత అందులో కొబ్బరి టమాటా పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని, ఉడికించుకున్న కిడ్నీ బీన్స్ ని కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కావాల్సినన్ని పాలు పోసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ బీన్స్ మసాలా రెడీ.